Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హ్యాపీ బర్త్డే బంగారం. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ కూడా ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఇష్టమైన సాంగ్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. అదే సాంగ్తో నేను కూడా ఈ యొక్క సేక్ ఎఫెక్ట్లు అయితే క్రియేట్ చేస్తాను. అండ్ గాయస్ ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇదే వీడియోని మీరు ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో పోస్ట్ అయితే చేశాను, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై రేంజ్లో ఉంది గాయస్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చేయండి గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ మనకు ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇమేజ్లో వచ్చేసి మీరు బ్లాక్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చేసి మనకి ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి సో ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక హ్యాపీ బర్త్డేకి సంబంధించిన ఒక PNG టెక్స్ట్ అనేది ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటారు చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకునే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి డైరెక్ట్ ఈ యొక్క హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసి హ్యాపీ బర్త్డే టెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇదే ఇమేజ్ని ఇంత లెంత్ పెట్టేసి సేమ్ కిందకి వస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లేక వచ్చేసి మనకు సింపుల్గా ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటు కలిపే ఇంకోటి నేను బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి నేను PNG బెలూన్స్ ఇమేజ్ కూడా ఇస్తాను. ఓకే, సో ఏదైతుందో ఆ యొక్క హ్యాపీ బర్త్డే పార్టీ కలిపే దాంతో పాటు కలిపేస్తాను. ఓకే, సో ఆ ఇమేజ్ను కూడా తెచ్చేసి ఇక్కడ పెట్టేసేయండి. సేమ్ పెట్టేసి ఇక్కడ మనకు ఆ యొక్క బెలూన్స్ ఉన్నాయి కదా, ఆ బెలూన్స్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి కరెక్ట్ హ్యాపీ అంటే మనకు ఇంకా బర్త్డే అనేది ఇంకా కొంచెం కిందే పెట్టేసేయండి. ఓకే, సో కింద పెట్టేసి ఈ యొక్క ఏదైతుందో ఆ యొక్క బెలూన్స్ను కరెక్ట్ ఇక్కడ పెట్టేయండి. ఓకే, సో ఇక్కడ పెట్టేసి ఇంకా ఆల్మోస్ట్ ఇది కూడా అంతే లెంత్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటే కలిపే ఇంకోటి నేను మై ఏంజల్ అంటే ఇంకా మీ గర్ల్ ఫ్రెండ్స్తో ఇంకా ఆల్మోస్ట్ మన యొక్క సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ అయితే చేశారు కనుక అన్న హ్యాపీ బర్త్డే మీద సేక్ ఎఫెక్ట్ వీడియో చేయండి అని. సో అందుకు గైస్ ఈ యొక్క వీడియోని అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ లేదా ఎనీథింగ్ గైస్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని అయినా పెట్టుకొని ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ అయితే మై ఏంజల్ అని పెట్టుకోండి, లేదంటే ఇంకా అది ఇంకా మీ చాయిస్ మీ ఇష్టం. ఓకే, సో నేనైతే అది పెట్టేసి ఇక్కడ ఇంకా నేను జూమ్ కావాలంటే జూమ్ పెంచేసి ఇక్కడ టిక్ ఇస్తున్నాను. టిక్ ఇచ్చేసి ఇప్పుడు ఇక్కడ సాంగ్ అని ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, ఆడియోలోకి వచ్చేయండి. సో మనకు కింద ఫోల్డర్స్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే నేనైతే నాకు ఫోల్డర్స్ అనే ఆప్షన్ వస్తుంది. మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ అనేది ఇస్తాను గైస్. ఓకే, సో హ్యాపీ బర్త్డేకి సాంగ్ సంబంధించింది ఆ సాంగ్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ సాంగ్ లిరిక్స్ అని ఉంది కదా, సో ఈ యొక్క లిరిక్స్ని నేను ఇక్కడ యాడ్ ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ మనకి చూడండి హ్యాపీ బర్త్డే అని వస్తుంది. చూసారు కదా, ఆ విధంగా మనకు సాంగ్ వస్తుంది. ఎంతవరకు సాంగ్ వస్తుంది ఇక్కడ చూడండి, హ్యాపీ బర్త్డే బంగారం అంటూ కరెక్ట్ ఇంత లెంత్ వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండేది ఇంకా మనకు కిందికి వస్తే ట్రిమ్ అనే ఆప్షన్, ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ అని ఇచ్చేయండి. సేమ్ ఇలా ఆల్ ఇమేజ్కి ట్రిమ్ టు రైట్ అప్. ఓకే, సో ఈ విధంగా మనకు ఎన్ని ఇమేజ్ ఇస్తారో అన్ని మనకి ఇక్కడ బెలూన్స్ అండ్ బర్త్డేది అండ్ ఇంకా పోతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకే, సో ఈ విధంగా మనకు అన్ని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మీడియా మీద టచ్ చేయండి గాయస్. ఇప్పుడు మీరు ఫొటోస్ అంటే ఇంకా మీ ఫొటోస్ ఎవరు ఫొటోస్ అయితే వీడియో క్రియేట్ చేయాలనుకుంటారో సో వాళ్ళ యొక్క ఫొటోస్ని అన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోండి. మినిమం ఒక 50 వరకు అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో 50 అంటే ఒక 50 ఇమేజ్ల వరకు సెలెక్ట్ అయితే చేసుకోండి. 50 లేకుండా మినిమం ఒక 10 అయినా సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ 10 అంటే ఇంకా ఆల్మోస్ట్ నేను ఒక ఇన్ని అనేది ఇస్తున్నాను. ఓకే, సో శాంపిల్కి మాత్రమే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీరు డైరెక్ట్గా మీరైతే యాడ్ ఇచ్చుకోండి. కొన్ని ఇమేజ్ మాత్రమే నేను ఎంటర్ చేసి అది కూడా చూపిస్తాను. ఓకే, సో ఇక్కడైతే నేను ఇన్ని ఇమేజ్లు యాడ్ చేశాను. ఇన్ని ఇమేజ్లు యాడ్ చేసిన తర్వాత
మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. సో ఇక్కడ మనకు హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, ఫస్ట్ స్టార్టింగ్ మన యొక్క ఫోటో కార్డ్ వచ్చేసి ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను, అంటే లిరిక్స్కు సంబంధించిన వీడియో. సో డైరెక్ట్ లిరిక్స్ యానిమేషన్ ఉంటుంది, అంటే సాంగ్తో పాటు అంటే లిరిక్స్ సాంగ్ రెండు కలిపి ఉంటాయి. సో మీరు ఏం చేస్తారు, మనకు లిరిక్స్ అవసరం లేదు, ఓన్లీ సాంగ్ కావాలి. అప్పుడు మీరు కిందికి వస్తే మనకి ఇక్కడ మనకు చూడండి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఆప్షన్ ఉంది. ఓకే, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తూనే ఆ యొక్క ఏదైతే ఉందో లిరిక్స్ని ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ డిలీట్ బాక్స్ ఉంది కదా, సో దీని మీద టచ్ చేయండి. ఇంకా మనకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనేది ఇక్కడ వచ్చేసింది చూడండి. ఇంకా దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇప్పుడు మనకు నార్మల్ మోడ్లో పెట్టేసి మీ ఫొటోస్ అంటే ఈ విధంగా మనకు 2 ఫింగర్స్తో ఇలా మనకు జూమ్ చేయండి గైస్. ఓకే, సో ఇలా జూమ్ చేసి కరెక్ట్గా మీరు ఆ యొక్క బీట్స్ని తగినట్టు పెట్టుకోవాలి. ఓకే, సో బీట్స్ని తగినట్టు అంటే ఏం లేదు గైస్, ఫస్ట్ మనకు కొంచెం బీట్ ఉంది, బీట్ మార్కులు వచ్చేసి ఇక్కడ ట్రిమ్ అని ఇచ్చేసి ఇక్కడ మనకు ట్రిమ్ టు ల్యాప్టాప్ ప్లే హెడ్ అని ఇచ్చేయండి. సో దీని లాంగ్ ప్రెస్ చేసి కరెక్ట్ మన యొక్క ఫోటో సైజుకు పెట్టేయండి. ఇక్కడ మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేయండి. సేమ్ ఇక్కడ మళ్ళీ మన యొక్క ఫోటో ఉంటుంది, ఫోటో మీద టచ్ చేసి మళ్ళీ ట్రిమ్ టు రైట్ అప్, సేమ్ ఆప్షన్ మళ్ళీ బీట్ మార్క్. ఓకే, సో మళ్ళీ కరెక్ట్గా బీట్ మార్క్ వచ్చేసి మళ్ళీ ట్రిమ్ టు రైట్ అప్, మళ్ళీ సేమ్ గైస్ మళ్ళీ బీట్ మార్క్. ఓకే, సో ఇక్కడ వస్తుంది బీట్ మార్క్, సేమ్ మళ్ళీ మన ఇమేజ్ ట్రిమ్ టు రైట్ అప్. ఓకే, సో ఈ విధంగా మీరు ఎన్ని ఇమేజ్లు ఇస్తారో అన్ని ఇమేజ్లు కూడా సాంగ్ లెంత్ను యాడ్ చేసుకోండి. మనకు అంటే బీట్స్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంది గైస్. ఈ యొక్క సాంగ్లో ఫస్ట్ డెమో చూసారు కదా, సో ఆల్మోస్ట్ ఇంకా అలానే పెట్టుకోండి. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇలా అన్నీ కట్ చేసేసేయండి. ఓకే, సో ఈ విధంగా అన్నీ మీరు కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను కొన్ని ఎఫెక్ట్లు అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఈ యొక్క ఎఫెక్ట్లు ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు కైన్మాస్టర్ స్టోర్లోనే అవైలబుల్ ఉంటాయి. కొన్ని వచ్చేసి బీట్ సింక్లో వచ్చేసి మీరు ఆ యొక్క ఎఫెక్ట్లు కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి సేమ్ ఆల్మోస్ట్ ఈ యొక్క ఇమేజ్ను కూడా ఇంకా ఇక్కడతో ట్రిమ్ అనేది ఇస్తున్నాను. ఓకే, సో ఇలా మీరు మొత్తం అన్నీ ఇచ్చుకోండి గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇమేజ్ మీద టచ్ చేయండి. టచ్ చేసి మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి మీ యొక్క ఇమేజ్ అంటే మనకి ఇక్కడ ట్రిమ్ పక్కన ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంటుంది, ఇక్కడ ఈక్వల్ మీరు ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకు ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ వస్తుంది. మీ 2 ఫింగర్స్తో మీ యొక్క ఇమేజ్ని కరెక్ట్గా సెటప్ చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సేమ్ నెక్స్ట్ ఇమేజ్ను కూడా సేమ్ ఆప్షన్ మళ్ళీ క్లిక్ అండ్ మళ్ళీ ఈక్వల్ టు అండ్ మీ యొక్క ఫోటో మళ్ళీ అడ్జస్ట్మెంట్. ఓకే, సో ఇలా మొత్తం అన్ని అడ్జస్ట్లు కూడా చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు ఈ యొక్క ఫోటోకి యానిమేషన్ కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. సో మన యొక్క ఫోటో మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు క్లిక్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ వస్తుంది గైస్. ఓకే, సో క్లిక్ గ్రాఫిక్స్ లెక్క వస్తే ఫస్ట్ మనకు ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, అది కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని కూడా కైన్మాస్టర్ స్టోర్లోనే అవైలబుల్ ఉంటాయి గైస్. కొన్ని కైన్మాస్టర్లో ఉండదు ఫ్రెండ్స్, లేకపోతే నీకు కింద డిస్క్రిప్షన్లోనే కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఆల్మోస్ట్ నేను ఏదైతే అప్లికేషన్ యూజ్ చేస్తున్నా ఆ అప్లికేషన్ లింకే ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ఎఫెక్ట్ను సెలెక్ట్ చేయండి. సో చూడండి ఇన్ యానిమేషన్లో ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఎఫెక్ట్ను అదే సెలెక్ట్ చేయండి. సెకండ్ ఎఫెక్ట్ కూడా సేమ్ క్లిక్ గ్రాఫిక్స్ లెక్క వచ్చేసి మళ్ళీ ఇన్ యానిమేషన్ లెక్క వచ్చేసి మళ్ళీ 4th వన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు బీట్స్ను బట్టి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 3rd వన్ వచ్చేసి క్లిక్ గ్రాఫిక్స్ లెక్క వచ్చేసి ఇక్కడ మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు బూమ్స్ అంటే మనకు ఇక్కడ చూడండి బూమ్స్ ఆల్వే ఉంది కదా, సో ఇది మనకు బీట్ స్కైలో ఉంటుంది. ఆల్మోస్ట్ అది అప్లికేషన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకపోతే దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంది చూడండి. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. మనకు 3rd వన్ అని సెలెక్ట్ చేయండి ఇందులో. ఓకే, సో 3rd వన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ మళ్ళీ మన యొక్క ఇమేజ్ మళ్ళీ క్లిక్ గ్రాఫిక్స్ సేమ్ ఇప్పుడు మళ్ళీ బూమ్ అనే ఆప్షన్ లేకుండా మళ్ళీ ఇక్కడ కిందికి వస్తే మనకి ఇక్కడ చూడండి స్పీడ్ లైన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు ఈ ఎఫెక్ట్. ఓకే, సో ఈ ఎఫెక్ట్ కూడా ఆల్మోస్ట్ బీట్ స్కైలో గైస్. ఇక్కడ నుంచి 4th వన్ సెలెక్ట్ చేయండి. ఓకే, సో 4th వన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఈ ఇమేజ్ను కూడా మళ్ళీ క్లిక్ గ్రాఫిక్స్ లెక్క వచ్చేసి నెక్స్ట్ అంటే 3 స్టెప్స్ అవి 3 స్టెప్స్ ఇవి మధ్యలో సెంటర్లో మనకు బూమ్. ఓకే, సో ఈ విధంగా మీరు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకా ఏదైతే ఉందో మళ్ళీ ఆ స్పీడ్ స్కై అనేది మళ్ళీ ఎక్కడ ఉంది, సో ఇక్కడ మనకు ఇక్కడ ఉంది. ఓకే, సేమ్ మళ్ళీ సెకండ్ వన్. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేస్తాం ఇచ్చిన దాంట్లోకే ఓన్లీ. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తాయి యానిమేషన్లో. ఓకే, సో చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా గైస్, ఇలా మీకు ఇష్టం వచ్చిన ఎఫెక్ట్లు అన్నీ కూడా పెట్టుకోండి. పెట్టుకున్నాక సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చిన తర్వాత కరెక్ట్ మన యొక్క ఫోటో కాడికి వచ్చేయండి. లేరు మీరు టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక హెవీ ప్లేరీ టెంప్లెట్ అనేది ఇస్తాను. ఓకే, సో ఈ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి బ్లెండింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. ఓకే, సో వన్స్ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ ఇచ్చేయండి. దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేస్తున్నా. ఫైనల్గా లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక బార్డర్ ఇమేజ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఈ ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ మోడ్ అని చేసి అదే బార్డర్ మీద టచ్ చేసి బ్లెండింగ్ లెక్క వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. ఫైనల్గా ఇంకా ఇదే ఇమేజ్ కూడా ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం ఒకసారి యానిమేషన్ ఎలా ఉంటుందో. ఓకే,
చూడండి ఈ విధంగా వస్తాయి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మీరు ఎన్ని ఇమేజ్లు కావాలన్నా ఇలానే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకా ఇందులో ఏం లేదు పెద్ద ఎడిటింగ్ కూడా, ఇంకా ఆల్మోస్ట్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇంకా పోతే మనకు ఫొటోస్ కూడా ఇలా వస్తాయి. ఓకే, ఇంకా సాంగ్ వచ్చేసింది, ఇమేజ్ వచ్చేసింది, ఎఫెక్ట్ వచ్చేసింది. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో రైట్ సైడ్ పైన షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు ఏ క్వాలిటీలో కావాలంటే ఆ క్వాలిటీలో పెట్టుకొని మినిమం బిట్ రేట్ 10+ పెట్టేసి ఇక్కడ సేవ్ అని ఆప్షన్ ఇచ్చండి. సేవ్ ప్రాసెస్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిన కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.